హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. తిన్నడు అనే వేటగాడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది ఈ వీడియోలో చెప్తాను. తిన్నడు పంది మాంసాన్ని శివుడికి పెడతాడు. నోటితో నీటిని శివలింగం మీద పోస్తాడు. కాలుకున్న చెప్పులతో శివలింగం మీద ఉన్న పూలను పక్కకు నెడతాడు. ఆ మహాశివుడికి 63 మంది ప్రసిద్ధి భక్తుల్లో ఒక్కడైన తిన్నడే ఆయనే భక్త కన్నప్ప. తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలో అడవికి వేటకు వెళ్ళి ఒక పంది కనిపిస్తే దానిని వేటాడి ఆ పందిని తీసుకొని వస్తుండగా కాల్చుకొని తిందామని చూస్తుండగా అక్కడే వేటాడి తినడానికి కాల్చుకున్నాడు. నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి అక్కడ పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది. శివుడికి ఎవరు నైవేద్యం పెట్టలేదని అతడు భావించి శివుడికి నైవేద్యం పెట్టలేదని తన దగ్గర ఉన్న పంది మాంసం పెట్టాలనుకున్నాడు. అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడికి ఎలా తింటాడని ఆలోచించి పక్కనున్న సరస్సు దగ్గరికి వెళ్ళి చేతులతో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చి కాలికి ఉన్న చెప్పులతో శివలింగం మీద ఉన్న పూలను పక్కకు నెట్టేస్తాడు. నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోస్తాడు. పక్కనున్న పూలను ఆకులను తీసుకొచ్చి శివుడిని అలంకరిస్తాడు. తర్వాత తన దగ్గర ఉన్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు. అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు అలా చేయడం మొదలుపెట్టాడు. అలా ఒక రోజు తిన్నడు రోజులాగానే చేతిలో మాంసం, నోట్లో నీళ్లు మరియు పూలతో ఆకులతో వచ్చాడు. పూలను అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు తినలేదు. దీంతో తాను పెట్టిన నైవేద్యం శివుడు ఎందుకు తినట్లేదని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూశాడు. శివలింగం ఒక కంటిలో నుండి రక్తం కారడం గమనించిన తిన్నడు వెంటనే ఒక కంటిని పీకి రక్తం వస్తున్న కంటికి శివుడి కంటికి మరో కంటి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు. ఆ తర్వాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. కానీ తన రెండో కంటిని తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిగా అవుతాను. అప్పుడు తన రెండో కంటిని ఎలా పెట్టాలో కనిపించడు. అందుకే ఆలోచించి ముందుగా తన కాలుని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకబోతుండగా అతని భక్తిని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటిని తిరిగి చూపు ప్రసాదించాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటి వేరొకటిని దానం చేసినవాడు అని అర్థం. శివభక్తుల కథలు విన్నా శివుని అనుగ్రహం కలుగుతుందని అంటుంటారు. హరహర మహాదేవ శంభో శంకర అని గట్టిగా అనేసి కామెంట్ చేయండి.